భారత్పై 500% సుంకాలట. రష్యా చమురుకుంటున్న దేశాలపై భారీగా టారిఫ్ విధించే దిశగా బిల్లుకు ట్రంప్ మద్దతు అంటూ చూస్తా ఉన్నాం. ఇక మనం భారతదేశం అమెరికాతోటి సంబంధాలు తెంచుకుంటేనే బెటర్. ఎందుకంటే అమెరికా ఎక్కడైతే మనం అమెరికా సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని మనం నిరోధించాలంటే, అంటే వాటికి సంబంధించినటువంటి ఆ దిగుమతుల గురించి మనం ఆలోచించాలంటే మన ఆ దిగుమతులు ఎక్కడెక్కడ దొరుకుతాయి, ఆ వస్తువులు ఎక్కడెక్కడ దొరుకుతాయి, ఏ ఎక్కడ దొరుకుతాయో వాటితో ఒప్పందాలు చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. సో తప్పేమీ లేదు. అమెరికాతో సంబంధాలు తెచ్చుకుంటే ఇంకా బాగానే ఉంటుంది. బెదిరిస్తున్నాడు వాడు, ట్రంప్ అనేవాడు మోడీని బెదిరిస్తున్నాడు. మోడీ ఏమో అన్ని మూసుకొని కూర్చున్నట్టు కనబడతా ఉంది. నిజంగా అంటే ఇప్పుడు ఒక అమెరికా లాంటి దేశం, అది క్రిస్టియన్ కంట్రీ కదా, మనది హిందూ కంట్రీ కదా, మరి ఎదుర్కోండి, చూద్దాం, ఎదుర్కోండి. మనకు అవసరం లేదు క్రిస్టియన్ కంట్రీస్తో, మనకు అవసరం లేదు కదా. మనం రేపు పొద్దున్న లేస్తే క్రిస్టియన్ మీద బురద వెళ్తూ ఉంటాం కదా, మరి చేయండి, ఇక పాలన చేయండి. ఇక పాలన చేసి ఆ క్రిస్టియన్ కంట్రీ ఏదైతే అమెరికా ఉందో దానిపైన మరి యుద్ధాన్ని ప్రకటించండి. యుద్ధాన్ని అంటే ఏదో బాంబులతో యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. కేవలం వాళ్ళు మన పైన టారిఫ్లు ఇస్తున్నారు 500%. ఎందుకు తెలుస్తున్నారు? మనం అక్కడ నుంచి ఏవైతే వస్తువులు ఉంటాయో, పరికరాలు ఉంటాయో అవన్నీ మనం దిగుమతి చేసుకుంటాం కదా, వాటిపైన 500% సుంకాలు ఇస్తుంటారు. లేకపోతే మనం అక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తుంటుందా, వాటిని డిఫరెంట్ కంట్రీస్కి ప్లాన్ చేసుకునే పరిస్థితి ఉంటే బాగుంటుంది. సో ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని చెప్పేసి కూడా ఈరోజు మేము కోరుతా ఉన్నాం. సో ఈ 500% సుంకాల వల్ల ఎవరికి ఇబ్బంది అవుతుంది? ఆ దేశంలో ఉన్నటువంటి భారతీయులకు దాదాపు 10 కోట్ల మంది భారతీయులు ఉన్నట్టుగా వాళ్ళందరికీ కూడా ఇబ్బందే. సో దానికి కారణం ఏంది? మనం చేస్తున్నటువంటి ప్రయత్నాలే. చూడండి, మనమేమో క్రిస్టియన్స్ మీద వాళ్ళ మీద బురదలుతుంటాం, వాడు చాలా తెలివిగా ఈ 500% సుంకాలు ఇస్తూ వాడు మన మీద పగ తీసుకుంటా ఉన్నాడు. ఇది పరిస్థితి. దీనికేమో మోడీ అండ్ ట్రంప్ ఇద్దరు మంచి దోస్తులు, ఇద్దరు కథా కార్ఖాన నడుస్తూ ఉంది. గిట్లా ఉంటే పరిస్థితి. సో రష్యా చమురు కొంటున్న దేశాలపై భారీగా టారిఫ్ విధించే బిల్లుకు ట్రంప్ మద్దతు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నటువంటి భారత్, చైనా, బ్రెజిల్ తదితర దేశాలపై ఏకపక్షంగా 500% సుంకాలు విధించేందుకు వీలు కల్పించే బిల్లుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతు పలికారు. రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసి ఉక్రెయిన్తో యుద్ధ విరమణ దిశగా ఒత్తిడి చేయడం లక్ష్యంగా రిపబ్లికన్ పార్టీ సెనేటర్ లిండ్సే, ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ సెనేటర్ రిచర్డ్ కలిసి ఈ బిల్లును రూపొందించారు. దీనిపై బుధవారం ట్రంప్తో భేటీ అయిన లిండ్సే అనంతరం వివరాలు వెల్లడించారు. గ్రాహం బ్లూమెంథాల్ ఆంక్షల బిల్లు గురించి ట్రంప్కు వివరించారని, దానికి ఆయన మద్దతు పలికారని చెప్పారు. ఉక్రెయిన్ శాంతి చర్చల కోసం ముందుకొస్తున్నా కూడా పుతిన్ మాత్రం దాడులు చేస్తూ మారణహోమం కొనసాగిస్తున్నారని ఆరోపించారు. వచ్చే వారమే ఈ బిల్లుపై అమెరికా చట్టసభ సెనేట్లో ఓటింగ్ జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారంటూ చూసాం. సో రష్యా పైన ఒత్తిడి పెంచడానికి అని చెప్పేసి అంటా ఉన్నారు, కానీ అదేముండదు. దాని వెనకాల చాలా పెద్ద కథ ఉంటుంది. సో మొత్తానికైతే మోడీ 500% సుంకాలు వేయడానికి రెడీ అయిపోయినట్టుగా తెలుస్తూ ఉంది.